డెఫినెట్లీ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కోర్ట్స్ అన్ని చాలా ఇంపార్షియల్గా ఉంటాయి అండ్ ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగినప్పుడే సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ సినిమా రామ్ జన్మభూమి అనే ఒకదానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఎవరికి లేదని జస్ట్ ఎస్టర్డే వచ్చింది జడ్జ్మెంట్. కేవలం సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫమేషన్ క్వాంటిఫై చేసుకుని దానికి తగ్గ డ్యామేజెస్ అడగటానికి ఒకరికి ఇది ఉంది, కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ మాత్రం ఎవరికి లేదు. అది కూడా మీకు తెలంగాణ హైకోర్టులో కవర్డ్ ఆర్డర్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇది కేవలం కొంతమంది వెనక ఉన్నవారు చేసిన ఇది. దట్ ఈస్ మై బేసిస్. ఏ సినిమా అయినండి దాంట్లో ఉన్న ఎమోషన్ మనం ఏం కథ చెప్తున్నాం ఎవరి కథ చెప్తున్నాం అన్న దాంట్లోంచి ఏ డైరెక్టర్ కన్నా సీరియస్నెస్ వస్తుంది. ఇది మనం చెప్పేది ఒక హిస్టారికల్ లెజెండ్ అయిన ఎన్టీ రామారావు గారి నుంచి ఆయన పడిన ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్గా ఏంటంటే అది లక్ష్మీపార్వతి గారికి ఆయనకి ఎలా వచ్చింది బంధం, ఆ బంధాన్ని ఎవరు కొంతమంది ఎజెండాతో ఎలా వాడుకున్నారు, ఆ వాడుకుని చేసిన ఒక కుట్రతో ఆయన మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అన్నది కథ. సో ఈ సినిమా చూడనివ్వకపోవటం వల్ల ఆయనకు ఉద్దేశం ఇమేజ్ దెబ్బతింటది, దానివల్ల ఏదో నష్టం వస్తుంది, వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు చేయడానికి ఇది ఆస్కారమే లేదు. సో దట్ ఈస్ మై పాయింట్. మేము కృషి చేసేది ఇమ్మీడియట్గా అండి, అంటే ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం యూ పిటిషన్కి. సో నేను ఆబ్వియస్లీ కోర్ట్ అనేది హైయెస్ట్ థింగ్ కాబట్టి నేను జోషియం చెప్పలేను, బట్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వీ కాంట్ స్టాప్ అండి. పాయింట్ ఇది, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ప్రాపర్ సౌండ్ తోటి తను తీసింది చూడాలని కోరుకుంటాడు. కేవలం కంటెంట్ చూడాలంటే మీరు ఫోన్లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు, యూనో. బట్ ఐ థింక్ ఇట్స్ కానీ ఎక్కడైనా చూడకపోవటం అనేది సెకండరీ విషయం, ఎవరు ఎక్కడ చూడగలుగుతారని. కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రియలిస్టిక్ ఫిలిం తీసినప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ మీద సినిమా ఆపేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ సెన్స్ ఇట్స్ రాంగ్ ప్రెసిడెంట్ అండ్ బ్యాడ్ ప్రెసిడెంట్.